ఇది ఇట్లా పోతే మిగతా వార్తలు చూద్దాం. ఆదాని పెట్టుబడుల గుట్టు విప్పినటువంటి బట్టి ఆదాని కంపెనీలతో జరిగింది ఎంఓయూ కాదు ఈఓఐ అని చెప్పారు ఆయన. పోటీ పడితేనే టెండర్లు దక్కుతాయన్న డిప్యూటీ సీఎం. ఆదాని పెట్టుబడులపైన 2 రోజులుగా కాంగ్రెస్ గొప్పలు కొట్టుకుంటుంది, బాగా భజన కూడా చేసింది. బట్టి మాటలతో బయటపడిన భాగవతం. ఈ విషయాన్ని మీకు ఎక్కడ చెప్తా అంటే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒకసారి మిత్రులారా జర్రా మీరు ఆలోచన చేసుకోవాలి. ఎన్నడు పెట్టుబడుల వరద అని చెప్పేసి రాసింది అన్నాడా పేపర్లలో? ఎన్ని రోజుల క్రితం చెప్పు? 17 తారీఖా? 17 తారీఖేనా? పెట్టుబడుల సునామీ అని చెప్పేసి రాశారు. మొత్తం వచ్చేసిన పెట్టుబడులు అంటే రాశారు. చూసినావు అన్ని పేపర్లు ఒకటే టైటిల్. ఎస్ ఇదే 37,870 కోట్లు అని చెప్పేసి ఎన్నడు రాశారు? ఇది 18 తారీఖు నాడు పత్రికలు రాస్తాయి. అన్ని పత్రికలు అట్లా రాస్తాయి 18 తారీఖు నాడు. మీరు చూడండి ఇగో ఇక్కడ 18 తారీఖు కదా, ఇగో అన్ని పత్రికలు. వెలుగు కూడా కాంగ్రెస్ కరపత్రిక, వెలుగు కూడా 18 తారీఖు నాడు ఇదే రాసింది. నీ అమ్మాయి ఏదిరా నాయన, ఇగో 18 నాడు ఏం రాసిరయ్యా చూడండి ఒకసారి. 37,870 కోట్లు, 37,600 కోట్లు, 37,870 కోట్లు ఇన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి డంకా బజాయించి భజన చేసిరు మొత్తం. అసలు వాస్తవం ఏంది, అసలు వచ్చిన పెట్టుబడులు ఎంత, పాత గవర్నమెంట్ మాట్లాడింది ఎంత, ఇవి లెక్కలు ఇప్పుడు చెప్తా. దీంతో పాటు మనం ఎన్నడు రాష్ట్రము అయిపోయిన పెళ్లికి బాజాలు కొడుతున్నాడు అని చెప్పేసి ఎన్నడు రాష్ట్రం మనం? ఇలా 15 తారీఖు కదా పోయేది, 13 తారీఖా మనం రాసింది? 13 కాదు 14 అనుకుంటా, 14 తారీఖు అనుకుంటా. ఏది అంతకంటే ముందే రాసినావా? 12 తారీఖే రాసినావా? ఎస్ ఇంకా చూడండి 12 తారీఖు నాడు మనం వార్త రాసినాం. వీళ్ళు 37,000 కోట్లు వచ్చినాయని చెప్పేసి 18 తారీఖు నాడు రాసిరు. 37,870 కోట్లు వచ్చినాయని 18 తారీఖు నాడు వెలుగు, ఆంధ్రజ్యోతి రాసిరు. మనం 12 తారీఖు నాడు ఏం రాసినామంటే అయిపోయినటువంటి పెళ్లికి వీళ్ళు బాజాలు కొడతా ఉన్నారు. ఆల్రెడీ ఎంత దాదాపు 40కి పైగా కంపెనీలతోటి మాట్లాడి పెట్టింది గత ప్రభుత్వం, మాట్లాడి పెట్టింది. మీరు చూడండి జేఎస్ రంజన్ని ఎందుకు తీయాలి అక్కడ నుంచి? మీరు ఇక్కడ ఒక వార్త మేము రాయాలి అసలు వాస్తవానికి స్పెషల్గా. ఇప్పుడు అందరి కార్యదర్శులను సెక్రటరీలను మార్చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి. కానీ జేఎస్ రంజన్ ఎందుకు తీయలేదు? ఎందుకు ఆయన అట్లనే ఉంచుకున్నాడు అంటే ఆయన చెప్పినంట, నేను మీకు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది, సో మీరు ఏం చేయాలంటే మీరు నన్ను ఇక్కడ నుంచి కదిలేకుండా ఉంచండి, మీకు నేను పెట్టుబడులు చూపిస్తా. ఇప్పటికే మేము మాట్లాడి పెట్టినాము 40,000 కోట్ల దగ్గర. సో కాబట్టి మేము మాట్లాడి పెట్టినాము, కాబట్టి మీరు నన్ను గెలకొద్దు, నేను మీకు చూపిస్తా అని చెప్తే అందుకే ఆయన జేఎస్ రంజన్ అక్కడనే కొనసాగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో అదే విషయాన్ని మనం ఎన్నడు రాష్ట్రం అంటే 12 తారీఖు నాడు రాష్ట్రం అయిపోయిన పెళ్లికి బాజాలు కొడుతున్నారని. 18 తారీఖు నాడు వీళ్ళు 37,000 కోట్లు వచ్చినాయని చెప్పేసి రాశారు. ఇంకా ఇప్పుడు చెప్తా అసలు కథ, దీంట్లో ఉన్నటువంటి అసలు భాగవతము అసలు కథ ఇక ఇప్పుడు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక అసలు ఎంత డొలతల ఉందంత ఇందులో. ఇక చూడండి వాస్తవానికి పేపర్లోనే రాస్తే బాగుంటుండే, పర్లేదు. ఇగో రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పెట్టుబడుల వెనుక ఉన్నటువంటి అసలు వాస్తవాలు ఏందనేది ఇక్కడ చూడండి. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల వచ్చాయని చెప్పుకుంటున్న 40,232 కోట్ల పెట్టుబడుల్లో వాస్తవం ఎంత, వీళ్ళ భజన ఎంత? ఆదాని సంస్థలకు చెందినటువంటి 12,400 కోట్లు అనుమానాస్పదం. ఏది 12,400 కోట్లు అనుమానాస్పదం. ఎందుకు అనుమానాస్పదం అంటే ఇక్కడ చూసినా కదా, ఇది పెట్టుబడి కాదు పెట్టేది. ఏంటిది? ఇది కేవలం ఎంఓయూగా చేసుకున్నది, ఈఓఐ చేసుకున్నారు. సో కాబట్టి ఇదేంటంటే టెండర్లలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన కంటే వేరే వాళ్ళు ఎక్కువ బిడ్డింగ్ వేస్తే వాళ్ళకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది అసలు కథ, అది అనుమానాస్పదం అనమాట. సో దాంతోపాటు ఇంకా మిగతాయి గోడీ కంపెనీ 8,000 కోట్లు పెట్టిందని చెప్పేసి ప్రచారం చేసి 8,000 కోట్లు పెట్టింది. అది కేవలం ఒక చిన్న షెల్ కంపెనీ, అదొక చిన్న షెల్ కంపెనీ, అదొక పెద్ద ఫ్రాడ్ అనమాట. సో దాంతోపాటు జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు పెట్టింది. ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెట్టుబడి, ఇప్పుడు ఎంఓయూ చేసుకున్నారు. జస్ట్ ఎంఓయూ చేసుకుని చెప్పలే కదా ఇంతకుముందు జేఎస్ రంజన్ చెప్పిన ముచ్చట.
సో అట్లనే వెబ్ వర్క్స్ అనేటువంటి వాళ్ళు కూడా 5,200 కోట్లు పెట్టుబడి పెడతానికి అంగీకరించారు. అది కూడా కేవలం ఎంఓయూ చేసుకున్నారు. గోద్రేజ్ సంస్థ ప్రకటించినటువంటి 1,270 కోట్ల పెట్టుబడిలో 300 కోట్లు గత సంవత్సరమే ఒప్పుకున్నది. సో అది కూడా గత ప్రభుత్వమే మాట్లాడి జస్ట్ ఎంఓయూ మాత్రం మిగిలిపోయింది. అయితే గత ప్రభుత్వం మాట్లాడిన దానికి కొంత ఈసారి ఎక్కువ పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. అంటే 40,232 కోట్ల పెట్టుబడుల్లో 14,500 కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకున్నటువంటివి. అంటే ఈ 40,232 కోట్లల్లో దాదాపు 14,500 కోట్లు గత ప్రభుత్వం ఒప్పందాలు మాట్లాడుకురు, ఎవ్రీథింగ్ అయిపోయింది, జస్ట్ ఎంఓయూ మాత్రమే మిగిలి ఉన్నది. అంటే ఇది రేవంత్ కోటరీలో పడదన్నట్టు ఈ 14,500 కోట్లు. ఇక 14,500 కోట్లని ఈ 40,232 కోట్ల నుంచి 14,500 కోట్లు తీసేస్తే ఇక నికరంగా ఉన్నదంతా 25,732 కోట్లు. ఎంత ఉన్నది? 25,732 కోట్లు. ఈ 25,732 కోట్లలో కూడా 12,400 కోట్లు ఆదాని సంస్థకు సంబంధించినటువంటి ఇది. సో ఈ ఆదాని సంస్థ పెట్టుబడి కాదు ఇప్పుడు పెట్టేది, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో బిడ్డింగ్లో పాల్గొన్నటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు మన పేపర్లో వచ్చింది, మీరు చూడవచ్చు. ఇక్కడ ఏంది కథ అంటే ఇది జరిగేటువంటి వ్యవహారం అన్నమాట. ఇగో ఇది చదువుతా, ఒక చిన్న పేరనే ఉంది, చదువుతా చూడండి. ఆదాని కంపెనీతో దావోస్లో జరిగిన ఒప్పందాలపైన సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఆదాని కంపెనీతో జరిగినవి ఎంఓయూలు కాదని, అవి ఆసక్తి వ్యక్తీకరణ, అంటే ఈఓఐ మాత్రమే అని చెప్పారు. అంటే పెట్టుబడి పెట్టుకోవచ్చు, పెట్టకపోవచ్చు కూడా. పెట్టుబడి పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. అది పెట్టాలనే రూల్ కూడా ఏం లేదన్నట్టు. కేవలం పెట్టుబడి పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం మాత్రమేనని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఈఓ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అందులో ఆదాని కంపెనీ కూడా పోటీపడి దక్కించుకోవాల్సిందేనని బట్టి విక్రమార్క చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆదాని తెలంగాణలో 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయని 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసుకున్నది. దీన్ని బట్టి చూస్తే ఇది కేవలము ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే అని చెప్పేసి తేలిపోయింది అనమాట. నిన్న బట్టి మాట్లాడేటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళేం చెప్పుకుంటున్నారు? వీళ్ళేమో మొత్తం 40,000 కోట్లు ఇచ్చాం మేము, రేవంత్ రెడ్డి బాగా కష్టపడి తీసుకొచ్చిండు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. కాబట్టి ఈ 12,500 కోట్లను కూడా 25,732 కోట్లకి వెళ్ళి 12,400 కోట్లను తీసేస్తే ఇక నికరంగా ఉన్నది 13,332 కోట్లు. ఇక షెల్ కంపెనీ గోడీకి చెందినటువంటి 8,000 కోట్లను కూడా తీసేస్తే ఇలా మిగిలేది కేవలం 5,332 కోట్లు. ఏంది అసలు ఇది ఇంకా పెద్ద డ్రామా, ఇది మామూలుగా నిన్న మీరు కావాలంటే చూడవచ్చు. ఈ గోడీకి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇది 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పేసి ప్రకటించుకున్నారు. వాస్తవానికి ఇది పెద్ద దాని టర్న్ ఓవరే ఒకటి రెండు ఎన్ని కోట్లలో ఉంటుంది. అంత ఉంటే కేవలము 8,000 కోట్లు పెడుతుంది అని చెప్పేసి ఒకటి రాశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయనుకుంటా, నేను చూపిస్తాను. గోడీ మీడియా కేవలం దాని టర్న్ ఓవర్, దాని కథ అంతా చూసుకుంటే 50 కోట్లు కూడా లేదంట. సో అదే పెడుతుందని చెప్పేసి రాస్తున్నారు. ఇది కూడా పెద్ద బోగస్ అనమాట. సో ఇది కూడా తీసేస్తే ఇక మిగిలింది కేవలము 5,332 కోట్లు మాత్రమే. ఇక ఆరోగ్యం లైఫ్ సైన్సెస్ అన్నటువంటి సంస్థ కూడా ఇప్పటికే హైదరాబాద్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. వాళ్ళు 2,000 కోట్లతోటి పెట్టుబడి పెట్టేందుకు విస్తరించారు. ఏంది ఈ 5,322లలో కూడా ఇప్పటికే ఉన్నటువంటి సంస్థ మరొక 2,000 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు దాన్ని విస్తరిస్తూ ఉన్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టేది కాదు, దాన్ని విస్తరిస్తూ ఉన్నారు. ఆ 2,000 కూడా తీసేస్తే కేవలము 3,332 కోట్లు మాత్రమే. ఇక ఇందులో టాటా గ్రూప్ వారు ప్రకటించిన పెట్టుబడులు కొన్ని ఉన్నాయి. ఆ పెట్టుబడులకు సంబంధించిన చర్చలు గత ప్రభుత్వం ఉన్నప్పటి నుండే నడుస్తున్నాయి. పెట్టుబడుల గురించి చర్చించడానికే జనవరి 2023లో అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను టాటా గ్రూప్కు చెందినటువంటి చంద్రశేఖరన్ కలిశారు. ఈ పెట్టుబడులునే ఇప్పుడు రేవంత్ రెడ్డి తాము ఆకర్షించిన పెట్టుబడులాగా ప్రచారం చేసుకుంటారు. అప్పుడు ఆయన కలిసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఎప్పుడు చూడండి, ఇది ఎప్పుడు జనవరి 12వ తారీఖు 2023. ఇక అది కూడా ఆ 1,100 కోట్లు కూడా తీసేస్తే ఇక మిగిలింది 1,800
32 కోట్లు మాత్రమే. మొత్తానికి చూస్తే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి ఇన్స్ట్రుమెంట్స్ చెందినటువంటి 231 కోట్లు మరియు గోద్రేజ్ చెందినటువంటి 970 కోట్ల పెట్టుబడులు మాత్రమే నమ్మదగినవి. మిగతా అన్ని కూడా కేవలము గత ప్రభుత్వం చేసినవి కొన్ని అయితే, మిగతా అన్ని కూడా కొన్ని బోగస్వి. సో మిగతా 630 కోట్ల పెట్టుబడి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. గోద్రేజ్ కూడా సెప్టెంబర్ 2023లో 300 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. ఇప్పుడు 1200 కోట్లు ప్రకటించారు. కనుక మొత్తం గోద్రేజ్ నుండి కొత్తగా వచ్చినాయి కేవలం 970 కోట్లు మాత్రమే. పాత పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇగో గోద్రేజ్ సంబంధించింది 30 తారీఖు నాడు సెప్టెంబర్, ఎన్నికల ముందు. సో ఇట్లా బిఎల్ అగ్రో, ఇన్నోవెరా, క్యూసెంట్రియా, సిస్ట్రా, ఉబర్, O9 సొల్యూషన్స్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపించారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా ప్రకటించలేదు, వివరాలు ఇంకా బయటికి రాలేదు. సో కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ప్రచారం చేసినటువంటి 37,000 కోట్లు ఇప్పుడు ఇది 18 తారీఖు నాటికి. సో మొన్నటికి అక్కడ నుంచి దావోస్ నుంచి వచ్చే నాటికి 40,000 కోట్లు పెట్టుబడి పెట్టని చెప్పారు కదా. ఆ 40,000 కోట్లు ఉన్నటువంటి దొల్లతనం ఇదనమాట. వీళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళ ముఖాలు చూసి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి బ్యాచ్ ఈ బట్టర్ ఇంగ్లీష్ని విని వాళ్ళు అర్థం చేసుకొని పెట్టింది కేవలము 1800 కోట్లు మాత్రమే. సో అంతకు మించి ఇంకా ఎక్కువ పెట్టలేదు. దాన్ని పత్రికలు ఉన్నాయి కాబట్టి ఇట్లా ప్రచారం చేసుకొని జనాలకు అంటే మభ్య పెట్టేటువంటి విధంగా జనాలకు అర్థం కాకుండా